నా వైపు చూడాలి. మన చర్చికి వచ్చి ఒక యవ్వన అమ్మాయి ఈఎస్ఐ హాస్పిటల్లో ఎండీగా, ఎంబీబీఎస్ పూర్తయింది, ఎండీగా డాక్టర్గా ఉద్యోగం చేస్తామని ఆ బిడ్డ కూడా వచ్చి సాక్ష్యం చెప్తా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే మహా ఇష్టం. మా అమ్మ నాన్న కోసం ఒకవేళ నేను కొట్లాడానంటే దేనికోసం కొట్లాడానో తెలుసా? మంచి స్కూల్లో జాయిన్ చేయించమని, మంచి కాలేజీలో జాయిన్ చేయించమని దాని కొరకు నేను కొట్లాడా. నాకు ఆ ఫ్రాక్ కావాలా, అది కొనిపెట్టండి. నాకు సెల్ ఫోన్ కావాలా, నాకు ఇది కొనిపెట్టండి. ఐఫోన్ కావాలా, ఏ ఫోన్ అమ్మా? ఐఫోన్, రైట్. ఏ ఫోన్ అది? యాపిల్ ఫోన్ కావాలా? వీటి కోసం కొట్లాడిన దాఖలాలు నాకు లేవు. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయిన తర్వాత మా తల్లిదండ్రులు ఏదో దగ్గరలో ఒక స్కూల్లో, ఒక కాలేజీలో జాయిన్ చేస్తామన్నారు. నేను అన్నా, డాడీ వద్దు డాడీ, నేను ఈ స్కూల్లో ఈ కాలేజీలో జాయిన్ కాను డాడీ. అదిగో పలానా కాలేజీ ఉంది, నీట్ ప్రిపరేషన్ ఉంటుందట, అక్కడ జాయిన్ చేస్తానని మా అమ్మ నాన్నతో కొట్లాడి మా అమ్మ నాన్న అన్నారు, మన బ్రతుకులు పేద బ్రతుకులే. ఆయన కారు డ్రైవర్, అద్దె కారు తీసుకొని కారు నడిపిస్తాడు. నెలంతా కష్టపడినా 20,000 రావటం కష్టం. అయినా కూతురు ఆశ మేరకు మంచి కాలేజీలో జాయిన్ చేయించాడు. కష్టపడి చదువుకుంది, నీట్లో క్వాలిఫై అయింది, నిజామాబాద్లో ఎంబీబీఎస్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఎండీగా. అద్భుతం ఏంటో తెలుసా? తన ఎండీ చదువు ఆ ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నప్పుడు నెలకొచ్చి కొన్ని లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే తనకొచ్చే ఆ స్టైఫండ్లో వాళ్ళ నాన్నకి కారు గిఫ్ట్గా కొనిచ్చింది. పేద బ్రతుకులు అని చెప్పే కదా. తండ్రి డ్రైవర్, ఆ డ్రైవర్ కడుపున పుట్టిన కూతురు డాక్టర్ అయింది. ఆ తండ్రి నెలంతా సంపాదించితే 20,000 రూపాయలు. ఇప్పుడు ఆ కడుపున పుట్టిన కూతురు నెలకొచ్చి 1,20,000 సంపాదిస్తూ ఉందో చూడండి. దశ దిశ రెప్పపాటు కాలంలో విప్లవాత్మకంగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకో చెప్పమంటారా? పనిలో పట్టుదల, చేసే పనిలో పట్టుదల. మన చర్చికి అద్భుతం. చెనకాలం నుంచి ఒక కుటుంబం వచ్చేది. అన్ని కుటుంబం నుంచి వాళ్ళు రక్షించబడ్డారు. ఆ తల్లి ఒక్కతే భలే పట్టుదలతో దేవుని దగ్గరకు వచ్చింది. వాళ్ళ పాపకున్న అనారోగ్యాన్ని బట్టి బిడ్డలు మందిరానికి వచ్చారు. రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఆ తర్వాత అపురూపకాలని వేరే ప్రాంతాలకు వెళ్ళారు. నాకు తెలిసి నేను చూసినంతవరకు మన చర్చిలోనే పేద కుటుంబం అని చెప్పుకోవాల్సి వస్తే ఆ కుటుంబం పేరే నేను చెప్తా. ఎంత పేద కుటుంబం అంటే రెక్కాడినా డొక్కాడని కడుపేద పరిస్థితి. భర్త దేవుడు ఎరగనటువంటి వాడు. తను మందిరానికి రావటానికి అసలు భర్త ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. కానీ వాక్యం విని యేసయ్య మీద ఉన్న ఆ మక్కువతో ఇక్కడే బాప్తిస్మం తీసుకొని తన పిల్లలిద్దరిని తీసుకొని మందిరానికి వస్తూ ఉండేది. వాళ్ళకు ఒక బాబు చిన్న కుర్రోడ్లాగా ఉంటాడు. నువ్వు నిలబడి చిన్న నువ్వురా, నువ్వే, అరే నువ్వు కూర్చో. ఈ సైజులో ఉంటాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, అయ్యగారు నేను CA చదువుదాం అనుకుంటున్నా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రార్థన చేసి పంపించా. విచిత్రం, ఇంతకంటే ఇంకా చిన్నగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. CA పూర్తయింది. ఒకరోజు వచ్చి అన్నాడు, అయ్యగారు నాకు మెడ్రాసులో ఉద్యోగం వచ్చింది అయ్యగారు, నేను మెడ్రాస్ వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అయ్యగారు. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, అయ్యా నెలంతా కష్టపడినా 3,000 సంపాదించడం కూడా నాకు గగనమయ్యేది. ఈరోజు నా కొడుకును దీవించి సంవత్సరానికి వచ్చి 18 లక్షల రూపాయల ప్యాకేజ్, నెలకొచ్చి 1,20,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా నా కొడుకును దేవుడు ఆశీర్వదించాడయ్యా. గత వారం రోజుల క్రితం వచ్చి చెప్తుంది, అయ్యా గాజుల రామారంలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నామయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేయాలయ్యా. ఆ తల్లి ఏడుస్తా ఏముందో తెలుసా? చిన్నకాలనీలో ఉన్నప్పుడు నెలకొచ్చి 1,500 రూపాయలు అద్దె కట్టుకోవటానికి కూడా గతి లేని బ్రతుకులు మా బ్రతుకులు. ఆ కొడుకు పనిలో పట్టుదల కలిగిన వాడు కదా. పతనమైపోయిన కుటుంబాన్ని
పతనావస్థ నుంచి పనిలో పట్టుదల పతాక స్థాయికి లేవనెత్తింది. దైవజనమ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. రెండవది పనిలో పట్టుదల కలిగి ఉండు. మూడవది, నా వైపు చూడాలి, పరిశుద్ధత కొరకై పోగొట్టుకున్న దాన్ని పొందుకొనుకుట కొరకు మనం పట్టుదల కలిగిన వారిగా బ్రతుకుదుము గాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పట్టుదల ఏంటి? షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉన్న మందసం ఫిలిష్తీయులు చెరగా కొనిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయేలు దేశానికి వచ్చింది, కానీ దేవుని మందిరంలోకి అది రాలేదు. మందసం ఎక్కడుందో, ఏ స్థలంలో ఉందో కంటికి కనబడనటువంటి పరిస్థితి. ఇప్పుడు దావీదు దాని గురించి ఎంక్వైరీ చేయటం ప్రారంభించి, మనం చదువుకున్న మూలవాక్యంలో కీర్తనలో అంటాడు, యాకోబు బలిష్ఠునికి నేనొక నివాస స్థానం చూసే వరకు, యాకోబు బలిష్ఠునికి నేను ఒక మందిరాన్ని కట్టే వరకు నా కన్నులకు నిద్ర రానివ్వను. నా మంచం మీదకి నేను ఎక్కను. చివరికి అంటాడు, నా వైపు చూడండి, నా కన్నులకు, నా కన్నులకు కొంచెం గట్టిగా. మీకు తెలుసా, కొంతమందికి ఎక్కడ కూర్చున్నా అదేమి కృపో నాకు తెలియదు, కానీ ఎక్కడన్నా కూర్చున్నా అసలు అద్భుతం తెలుసా, కూర్చున్న తోటనే భలే నిద్రపోతూ ఉంటారు. కొంతమంది ఉంటారు అంతులేని కృప పొందిన వాళ్ళు, నిద్రపోదామన్న వాళ్ళకి నిద్ర రాదు. కొంతమంది ఉంటారు కూర్చుంటే చాలు, అది అసలు అదేమి చిత్రమో చూడండి, స్విచ్ చేస్తే వెంటనే బల్బు వెలిగినట్లుగా కూర్చోవటంతోనే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నా కాళ్ళని చూసి, అబ్బా ఏమి కృప నాయన వీళ్ళకి, అబ్బా ఏమి కృప ఉందో కదా. ఇప్పుడు ఎబినెజరన్నా, సుధాకరన్నా, మనకు నిద్రపోదామన్నా నిద్ర రాదు. నిద్ర పట్టక చెయ్యిటని కాలిటని ఇటు నుంచి అటు తిరిగి అటు నుంచి ఇటు తిరిగి, నిద్ర రావే నీకు దండం పెడతా, నిద్ర లేకపోతే ఎట్లా, రాతల్లే అని ఆహ్వానించి ఆ తర్వాత అర్ధగంటకు నిద్ర పడుతుంది. కొంతమంది చూడండి, కొంతమంది పరిస్థితి ఎట్లుంటుందంటే, హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయి చూసారా, అవి లేపరం కంటిన్యూస్గా ఎప్పుడు అట్లాగే ఉంటుంది. కొన్ని ఇళ్లల్లో కూడా పాత రోజుల్లోనైతే నులక మంచం ఉండేది. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా, పండుకునేటప్పుడే మంచాన్ని వాల్చేవాళ్ళు, ఆ తర్వాత లేపి గోడ కానబెట్టేవాళ్ళు, ఏమంటారు గోడకి అంతేనా ఆనబెట్టేవాళ్ళు. ఈ త్రిబుల్ కాట్ బెడ్ వచ్చిన తర్వాత, డబల్ కాట్ బెడ్ వచ్చిన తర్వాత మంచం లేపేదే లేదు, క్రిస్మస్ పండగ తప్ప. ఏది కింద ఓడ్చడానికి ఆ టైంలో తప్ప మంచం లేపేదే లేదు. ఎప్పుడు చూసినా కంప్లీట్ రెస్ట్. ఎప్పుడన్నా ఫోన్ చేయగాక మంచమేనే పండుకొని, డాడీ బాగున్నారా డాడీ, మంచమేనే పండుకొని అంటది, మీ అల్లుడు నన్ను సరిగ్గా చూడలేదు డాడీ. సరే చూడండి, పరిస్థితి ఇట్లా ఉంటుంది. కొంతమందికి అసలు కూర్చుంటే చాలు నిద్ర. దావీదు అంటాడు, నా కన్నులకు, కొంచెం నా వైపు చూసి చెప్పాలి, నా కన్నులకు. మీకు తెలుసా, ఒక ఆయన ఆవలించినందుకు క్రికెట్లో కెప్టెన్సీ కోల్పోయాడు. ఆవలించినందుకు మీరు అనొచ్చు, ఊరుకోండి అన్న, ఆవలింత మానవ సహజమా కాదా? స్వరం ఎత్తాలా. ఆవలింత మానవ సహజమా కాదా? మానవ సహజమే. ఆ మధ్య ఒక ఆయన వచ్చి నన్ను అన్నాడు, అన్న ఇన్ని రోజులు బట్టి మీరు ఎప్పుడైనా ఆవలిస్తారేమో చూస్తున్నానన్నా. నేను చాలామందితో చెప్పాడంట, మా ఇర్మియా అన్నకి ఆవలింతలు కూడా రావు. అసలు మనిషి ఆవలించటం కానీ ఒళ్ళు ఎరవటం అంటారు కదా, ఇది అంటారు కదమ్మా, అదే ఏదో అంటారు కదా. జాషువా ఏమంటారు? కరెక్ట్. ఏది కరెక్టు అది చెప్పు, ఏది కరెక్ట్? నోరు తెరిచి చెప్తామడా, ఒళ్ళు ఎర్రగొట్టటమా? అదే బాగా నిద్రలో నుంచి లేచినప్పుడు, నిద్ర మొత్తం వచ్చినప్పుడు ఇట్లా ఒల్లిరుస్తారు కదా, ఆవలిస్తారు కదా అన్న. ఎప్పుడైనా మీరు ఒల్లిరుస్తారేమో. కొంతమంది చూడండి, ఆవలించేటప్పుడైనా
చెయ్యి అడ్డం పెట్టుకొని ఆవలిస్తే పర్వాలా. అబ్బా, కొంతమంది జనాల మధ్యలో ఉన్న గాండ్రు కప్పలాగా నోరు తెరిచి, ఆ మేనరిజం ఉండదు కొంతమందికి. నేను ఎట్టా బతకాలనుకున్నాను అట్టాగే అని చెప్పి నోరంతా తెరిచి, అది మామూలు శబ్దం కాదు, సెల్ ఫోన్ లేకుండా కిలోమీటర్ దూరం వినపడిద్ది. మీరు ఎప్పుడైనా ఆవలిస్తారేమో, నడుమిరుస్తారేమో, ఒల్లిరుస్తారేమో చూస్తానన్నా, అసలు వాళ్ళందరితో చెప్తాడంట, మా జెర్మియా అన్నకి ఆవలింతలు. ఆ మాట అనకయ్యా నేనంట. అసలు పనిలో ఉన్నవాడికి ఆవలింత ఎందుకు వస్తుంది? ఓ లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళేవాడికి ఆవలింత ఎందుకు వస్తుంది? సాధించాలి అనే కసి కలిగినటువంటి వాడికి నిద్రమత్తు ఎట్లా వస్తుంది? దేవుని వాక్యమని, వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకోవాలి. దేవుడు ఏం మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా మన బ్రతుకును సరిచేస్తాడో ఆశపడి ఆకలితో ఎదురు చూసేవాడి జీవితంలో ఎలా వస్తుంది? ఈయన క్రికెట్ ఆడతా, అది భారతదేశానికి పాకిస్తాన్కి క్రికెట్ జరుగుతూ ఉంటే ఆ క్రికెట్ పోటీలో, క్రికెట్ నా వైపు చూడాలి, ఈ క్రికెట్ పోటీలో వికెట్ కీపింగ్ చేస్తా పాకిస్తాన్ దేశ కెప్టెన్ ఆట మంచి రంజు మీద ఉన్నప్పుడు ఆవలించాడంట. ఒరే, నువ్వు ఆవలించావంటే నీ దగ్గరేం పోరాట పట్టుమంది, నువ్వు కెప్టెన్సీకి అన్ఫిట్ అని. అద్భుతం, ఆవలింత వల్ల కెప్టెన్సీ కోల్పోయాడు. దావీదంటాడు, నా సంకల్పం ఏంటంటే యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానం చూడాలి, ఆ మందసాన్ని మరలా తీసుకురావాలి, ఉండాల్సిన స్థలంలో మందసాన్ని ఉంచాలి, ఆ స్థలాన్ని దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ చేయాలి. ఈ కార్యక్రమం చేసే వరకు నా కనులకు నిద్ర రానివ్వను. ఇది థర్డ్ సెషన్లో చెప్తాను. అయితే దీన్ని ఇంకొక కోణంలో చెప్తా. నా ప్రభు బిడ్డలారా, పాత నిబంధనలో హస్తకృత్యాలైనటువంటి మందిరాలలో దేవుడు నివసించేవాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో గుప్పిడంత నీ గుండె గదిలో నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని నివాస స్థానం ఏది? పాత నిబంధనలో, నా వైపు చూడాలి, పాత నిబంధనలో ఏదెను తోటలో దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో సొలొమోను మందిరంలో దేవుడు ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి శరీరం దేవాలయపు తెర రెండుగా చేల్చటం ద్వారా ప్రతి మానవ హృదయాన్ని, గుప్పిడంత గుండె గదిని తన నివాస స్థానంగా చేసుకొని ప్రతి హృదయములో ఆయన నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవునికి ఉండాల్సిన పట్టుదల ఏంటి? నా హృదయమే దేవుని ఆలయంగా మారాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. నా హృదయమే నా హృదయమే నా దేవుని ఆలయంగా మారాలి. నేను నా దేవుడు కలిసి బ్రతకాలి. అయితే దైవజనమా, హృదయం దేవుని ఆలయంగా మారాలంటే హృదయం అనుకూలమైంది కాదు. హృదయం అట 13 రకాలైన పాపాలతో నిండుకున్నట్లుగా మార్కు సువార్తలో మనం చూస్తాం. చూడండి ఆ మాటలో, మార్కు సువార్త 21వ వచనం, 22వ వచనం, 7వ అధ్యాయం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. బహు విలువైన మాట అది, బహు విలువైన మాట అది. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం. చూస్తారా మాటలు? బహు విలువైన మాటలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21. రైట్, నాతో కలిసి. లోపట నుండి, అందరూ నా వైపు చూసి చెప్పాలి, నాతో కలిసి చెప్పాలి. లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇప్పుడు నా వైపు చూడండి. ఇవన్నీ నా గుండె గదిలో గూడు కట్టుకొని ఉన్నాయి. అయితే ఈ గుండె గది దేవునికి నివాస స్థానంగా చేయాలి. ఇది నీకు నాకు ఉండాల్సిన పట్టుదల. హృదయం దేవుని నివాస స్థానంగా ఉండాలంటే నీ హృదయములో ఉన్న దురాలోచనలను తోలివేసే విషయంలో పట్టుదల కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలి. నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న కాముకత్వం,
నీలో ఉన్న అహంభావం, నీలో ఉన్న అవివేకం, నీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను పారద్రోలే విషయంలో దేవుని సన్నిధిలో పట్టుదలతో పోరాడి నీ హృదయాన్ని పవిత్రమైన హృదయంగా నువ్వు చేసుకుందువుగాక. ఎందుకు పవిత్రత కావాలి? దివ్యమైన మాట కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నాతో కలిసి చెప్పండి, ఎన్నటన్నటికీ. స్వరం ఎత్తాలి. ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరానికి అనుకూలమేదట? ఈ కాలంలో దేవుని మందిరం ఏది? కట్టబడుతున్న ఈ స్థలాలు కాదు. నీ హృదయాన్ని దేవుడు తన ఆలయంగా చేసుకొని హృదయములో బ్రతకాలనుకుంటున్నాడు. ఈ హృదయంలో బ్రతకాలనుకుంటే ఈ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎన్నటన్నటికీ పరిశుద్ధత అయ్యే దేవుని మందిరమునకు అనుకూలం. ఇప్పుడు దావీదు, యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానం చూసే వరకు నేను నిద్రపోను. నీకు నాకు ఉండాల్సిన పట్టుదల, నా హృదయం పవిత్రమైన హృదయంగా మార్చబడే వరకు దేవుని దగ్గర ఏడుస్తా, దేవుని దగ్గర కన్నీళ్లు గారుస్తా, దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తా. నా హృదయంలో దేవుడు ఉండాలి. దావీదు ఇలా పట్టుదలతో ప్రార్థన చేశాడు కదా, కనురెప్పలకు కునుకుపాటు రానివ్వను అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు కదా. దావీదు హృదయం ఎలాంటిదో బైబిల్లో ఒక అద్భుతమైన మాట. నాతో కలిసి మాట చెప్పండి. రాత్రి వేళ, సరే చూడండి, 17వ అధ్యాయం కీర్తనలు 3వ చరణం, 17:3. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. కొంచెం పెద్దగా చెప్పండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అమ్మా విన్నారా? దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ప్రతి క్రైస్తవుడు ఈ మాట మాట్లాడే స్థాయికి ఎదుగుదురుగాక. ఏమంటాడు? రాత్రివేళ నా హృదయాన్ని నువ్వు పరిశీలించావు, నన్ను పరిశోధించావు. నా హృదయాన్ని నువ్వు పరిశీలించినప్పుడు నా హృదయములో ఏ దురాలోచన నీకు కానరాలేదు. ఏం కానరాలేదట? అంటే హృదయపు ఆలోచనల్లో కూడా దావీదు తప్పిపోకుండా హృదయాన్ని అంత పవిత్రంగా కాపాడుకున్నాడు. ఒక మాట ప్రభువుని అడుగుదామా? దేవా, శరీరంతో పాపం చేయకపోవటం మాత్రమే కాదయ్యా, దేహాన్ని అపవిత్రతకు అప్పగించుకోకుండా కాపాడుకోవటం మాత్రమే కాదయ్యా, హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం నాకు వరంగా దయచేయని, అలాంటి జీవితం కొరకు పట్టుదలతో దేవుని దగ్గర పోరాడేవారిగా ఉందుముగాక. నంబర్ 1, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. నంబర్ 2, పనిలో పట్టుదల ఉండాలి. నంబర్ 3, ఇప్పుడు విన్నాం కదా, పరిశుద్ధ స్థలముగా పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవటానికి మనకు పట్టుదల ఉండాలి. వీటన్నిటికి మించి పరలోకం కొరకు పట్టుదల మనకు ఉండాలి. మీకు తెలుసా, పట్టుదల కలిగినోడే పరలోకం చేరతాడు. పట్టు విడుపు కలిగిన వాడు పాతాళానికి వెళ్తాడు. బైబిల్లో ఒక విచిత్రమైన మాట, 2 రెఫరెన్స్లు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని, పెద్దగా, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఈ మాట నా ప్రారంభ దినాల్లో నేను అనుకున్నా, అయ్యా కబ్జా హైదరాబాదులోనే కాదయ్యా, పరలోకంలో కూడా ఉందా? ఏమైనా అర్థమైంది ఇక్కడ? పరలోక రాజ్యం అట బలత్కారుల చేత పట్టబడుతుందట. సామెత ఒకటి ఉంది, దున్నినోడిదే రాజ్యం అని. దున్నినోడిదే భూమి అన్నట్లుగా ఆక్రమించుకున్న వాడిదే పరలోకం అని. ఇక్కడ అంటాడు, బాప్తిస్మమిచ్చు యోహాను కాలం వరకు, ఇప్పటి వరకు
పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకున్నారు. అంటే పరలోక రాజ్యం కూడా బలత్కారులే ఆక్రమించుకోగలుగుతారు, బలత్కారులే దానిలో ప్రవేశించగలుగుతారు. కానీ బలత్కారులు కానివారు పరలోక రాజ్యాన్ని పొందుకోలేరు అని ప్రభు చెప్తున్నాడు. బలత్కారం అంటే కబ్జా కాదు. దీని అర్థం మనకు అర్థం కావాలంటే లోకాసు వార్తలో ప్రభు చెప్తాడు. చూడండి, అక్కడ లోకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం నాతో కలిసి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలు ఇంకొకసారి నా వైపు చూసి, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. నా వైపు చూడాలి. పరలోక రాజ్యం అది ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా? ఇరుకైన మార్గం, రైట్ కదా, ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు, కొందరే ప్రవేశించగలుగుతారు. మీరు ప్రవేశించున్నట్లుగా పోరాడుడి అంటాడు. ఏం చేయాలంటాడు అంటే, పోరాడండి అన్నాడంటే ఆ పరలోక ద్వారంలో, పరలోకంలో ప్రవేశించకుండా ఎవడో ఒకడు అక్కడ నిలవబడి ఉన్నాడు. వాడితో పోరాడే విషయంలో ఎవడైతే పోరాట పటిమ కలిగి బలప్రయోగం చేసి వాడిని జయించి ఓడిస్తాడో వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. అలా ప్రవేశించిన వాడు పరలోక రాజ్యాన్ని బలత్కారంగా ఆక్రమించుకున్నట్లు ఈ మాటకున్న అర్థం. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఈ మాట చూడండి. పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడి ఉన్నది అని అంటే, పరలోక రాజ్యం ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా వాకిలి దగ్గర కొంతమంది నిలవబడ్డారు. ఒకవైపు లోకం నిలవబడింది, ఇంకోవైపు పాపం నిలవబడింది, ఇంకోవైపు శత్రువైన సాతాను నిలవబడ్డాడు. ఎవడైతే దేవుని సన్నిధిలో లోకంతో పోరాడి, శరీరంతో పోరాడి, పాపంతో పోరాడి, శత్రువైన సాతానుతో పోరాడి ఎవడు విజయాన్ని పొందుతాడో ఆ బలాన్ని ఉపయోగించి విజయాన్ని పొందినవాడే పరలోక రాజ్యాన్ని ఆక్రమించగలుగుతాడు, సొంతం చేసుకోగలుగుతాడు. ఇది ఈ మాటకున్న అర్థం. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్పండి, యేసయ్యకు మహిమ కలుగును గాక. నిజమే. ఈరోజు ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే ఎంతమందిని ఎదిరించాలో, ఈ రోజున మనుషులను, లోకాన్ని ఎదిరించాలి. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా తాగుతున్నావు అని ఒక్క మాట అడగరు. అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, రే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా, ఎందుకురా ఈ పనికిమాలిన కార్యక్రమాలు అని ఒక్కడు దండించడు. దండించకపోగా ఏమంటారు తెలుసా? ఆడు మగోడు తిరక్క సెడతాడంట. అంటే తిరిగినోడు బాగుపడతాడని వాళ్ళ అభిప్రాయం. మగోడు తిరక్క సెడతాడు, మగోడు అట్లా తిరగాల. తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా తాగుతావని అనరు. అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి ఎందుకురా ఇట్లా చేస్తున్నావని అనరు. నా వైపు చూడండి. పేకాటాడేవాడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా ఈ జీవితం నాశనం చేసుకున్నావు ఒక్క మాట అనరు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వీటన్నిటిని వదిలిపెట్టి నీతిగా బ్రతకాలని తీర్మానం చేసుకొని, బాప్తిస్మం తీసుకొని, బైబిల్ తీసుకొని చర్చికి బయలుదేరితే చాలు, ఇక ఊరంతా బయలుదేరుతుంది. ఏమిరా ఆ మతంలో దిగేవంటగా, దిగేవంటగా, ఆ మతంలోకి దిగేవంటగా. క్రైస్తవ్యం దిగేది కాదు, ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తబడేది క్రైస్తవం. నువ్వు దిగేవంటగా. చూడండి, బైబిల్ తీసుకొని తెల్లబట్టలు వేసుకొని మీరు చర్చికి బయలుదేరి వస్తూ ఉంటే లోకం విషపు చూపులు చూస్తుంది. తాగుబోతోని చూడదట, తిరుగుబోతోని చూడదు. ఈరోజు ఒక భార్య, రేపు ఇంకొక భార్యని, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడిని లోకం అసహ్యంగా చూడదు. అదే విచిత్రమో చూడండి. నిజ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, పవిత్రుడైన దేవుని దగ్గరికి వెళ్తున్నాం, చీకటి జీవితాన్ని విడిచిపెట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మేము వెళ్తున్నాం. జీవాధిపతి అయిన దేవునికి, పరలోకాన్ని ఇచ్చే దేవుని దగ్గరికి మేము వెళ్తున్నామని, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నామని మీరు బయలుదేరండి. లోకం కాకుల్లాగా పొడుస్తుంది. ఈ కాలంలో యేసుక్రీస్తు దగ్గరికి ఒకడు రావాలంటే
యేసుక్రీస్తుకు సాక్షిగా బ్రతకాలంటే లోకపు మనుషులతో పోరాడి జయించి బలత్కారంతో పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకవైపు మనుషులు, ఇంకొక వైపు సాతాను, మరొక వైపు నీ సొంత శరీరమే నీకు శత్రువుగా మారినప్పుడు వాటితో పట్టు వదలకుండా దేవుని సన్నిధిలో మనం పోరాడి 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 వాటన్నిటిని జయించి మెట్టుకు పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాము గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇది విశాలమైన మార్గమా, ఇరుకైన మార్గమా? అనేకులు ప్రవేశించాలని చూస్తారు, ప్రవేశించేది కొందరే. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ కొందరిలో ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబం ఉండునుగాక. క్రైస్తవుని జీవితంలో పట్టుదల ఉండాలి. ఏ విషయంలో పట్టుదల? ప్రార్థనలో పట్టుదల, రెండవది పనిలో పట్టుదల, మూడవది పరిశుద్ధత కొరకై పట్టుదల, నాలుగవది పరలోక రాజ్యం కొరకై పట్టుదల. ఎవరు పట్టుదలతో బ్రతుకుతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు బలిష్ఠుడిగా ప్రత్యక్షమవుతాడు. నేనంట, నీ పట్టుదలతో 10% నువ్వు అద్భుతాలు సృష్టిస్తే, నీ పట్టుదల చూసి దేవుడు నీకు తోడైతే 100కి 100 పాళ్ళు విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపించును గాక. ఒకవేళ సైతాన్ గారు నువ్వు ఓడిపోతావు, నీ బతికింతే. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా నువ్వు భక్తిగా బ్రతకలేవు. 2 రోజులు భక్తిగా బ్రతుకుతావు, తర్వాత 5 రోజులు నువ్వు పడిపోతావని నీ పతనాన్ని, నీ బలహీనతను గుర్తుకు తెచ్చి నీ వింతే అన్నట్లుగా వాడు కృంగదీస్తూ ఉంటే, బలం కూడగట్టుకొని ఈరోజు తిరిగిలే, దేవుని కొరకు నిలవబడు. ఎన్నడూ పడిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక.